ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క 3వ రోజు హోలీ వీక్స్కి వచ్చిన సంఘమంతటికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ యొక్క 3వ రోజు హోలీ వీక్స్ ప్రేయర్ని ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్మ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. శ్రీమతి జయశ్రీ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి మీ కృపలో ప్రభా మమ్మల్ని భద్రపరిచి తండ్రి సజీవుల లెక్కలో ఉంచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ప్రభా మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు తండ్రి హోలీ వీక్లో ప్రభా అయ్యా 3వ రోజులోనికి మేము ప్రవేశించాం తండ్రి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మొదటి రోజు 2వ రోజు ప్రభా చక్కగా మీరు జరిగించుకున్నారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈరోజు ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా అయ్యా మీరే అధ్యక్షత వహించి ప్రభా అయ్యా ఈ యొక్క శిలువ యొద్ద నిర్ణయం ఆ యొక్క అంశం మీద మాట్లాడుతూ ఉండగా మీ కృప అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభా నాయన సిద్ధపడి తండ్రి నాయన శిలువ యొద్ద నిర్ణయం తీసుకొని ప్రభా అయ్యా మేము వెళ్ళడానికి నాయన మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క శిలువ ధ్యానాలలో ప్రభా నాయన మేము తండ్రి నీ సారూప్యమునకు మార్చబడి నీ బిడలుగా మేము జీవించడానికి తండ్రి మేము ఒక తీర్మానం తీసుకొని ప్రభా మా జీవితాలను తండ్రి ముందుకు నడిపించేవారుగా ఉండడానికి ప్రభా మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ముందున్న కార్యక్రమాలు తండ్రి 7 మాటలు ప్రభా అయా ఈస్టర్ రోజున ప్రభా ముందున్న ప్రతి కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా అయా జరిగించుకోనమని మహిమకరంగా జరిగించుకోనమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. 7 మాటలు మాట్లాడుతున్నటువంటి బిడ్డలను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ మాటలు వినిపింప చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా ముందున్న మార్గమును ప్రభా మీరు సరళపరిచి ప్రభా మీరే అనుకూలపరచమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘము ద్వారా జరుగు ప్రతి కార్యక్రమాన్ని ప్రభా తండ్రి అయ్యా మీరే ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. స్తోత్రాలు తండ్రి. అయ్యా మేమందరము విని ప్రభా మా జీవితాలను మార్చుకొని ప్రభా ఆశీర్వాదకరంగా తండ్రి అనేకులకు ప్రభా నైనా మేము ఆశీర్వాదకరంగా ఉండులాగున ప్రభా మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మా బిడ్డలను మా యవనస్తులను కూడా ప్రభా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఒక తీర్మానం తీసుకొని ముందు కొనసాగులాగిన ప్రభా బిడల ప్రభా నిన్ను మహింపరిచే కృపను అనుగ్రహించమని మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ జీవము కలిగిన నామములో ప్రార్థించి మిక్కిలి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన శ్రీమతి జయశ్రీ గారికి సంఘపక్షాన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి గత 2 రోజులుగా ఈ యొక్క హోలీ వీక్స్ దేవుని నామ మహిమార్థమ జరిగింది. 3వ రోజు వర్తమానికులుగా ఏర్పాటు చేయబడిన వాక్యోపదేశకుల్ని ప్రేమపూర్వకంగా వారికి ఏర్పాటు చేయబడిన స్థానంలో కూర్చోవలసిందిగా శ్రీమతి సంగీత లక్ష్మి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. కోయవర్తో కలిసి పాటలు పాడుకుందాము. ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకంలోంచి 9వ నెంబర్ పాట పాడుకుందాం. ప్రభుని కృపలని స్తుతించేదా ప్రభుని కృపలని ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రభుడనా విభుడా ప్రబలముగనే ప్రస్తుతించేదా ప్రభుని కృపలని
పాటలు పాడి వినిపించిన కోయిరు వారికి సంఘపక్షాన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట పాడదాము. మన మధ్యలో ఉన్న సిస్టర్ జాహ్నవి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ప్రత్యేక పాటలు పాడి వినిపించిన సహోదరి జాహ్నవికి సంఘపక్షాన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం నుంచి 43వ వచనం దాకా మన మధ్యలో ఉన్న జి బాస్మూర్తి గారు వచ్చి చదువు వినిపిస్తారు. లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం నుంచి 43వ వచనం దాకా. దేవుని స్తోత్రం. మరో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వెళ్ళని స్తోత్రం చెల్లిస్తున్నాను. సంఘ కాపరి గారికి సంఘస్థులకు వందనాలు. లూకా సువార్త 33వ వచనం నుండి 43వ వచనం వరకు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనమో, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో నుందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. దేవునికి స్తోత్రం. వాక్యం చదివి వినిపించిన పెద్దలు జి బాస్మూర్తి అంకుల్ గారికి సంఘపక్షాన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దిన వర్తమానికుల గురించి 2 మాటలు పరిచయం చేసుకుందాం. అంటే చేసుకోవాల్సిన అంత అవసరత ఉంది ఆంటీ గురించి.
ఆంటీ మన సంఘానికి త్రాగుంట్లో ఉన్నప్పటి నుంచి వస్తున్నారు. త్రాగుంట్ నుంచి ఒంగోలుకి డ్యూటీకి వచ్చిన అవుటర్స్ తన ఉద్యోగరీత్యా వెళ్ళినప్పటికి కూడా ఫీల్డ్ వర్క్ పరంగా ఉమెన్స్ మీటింగ్ అనేటప్పటికి టైం టు టైం ఉండేవాళ్ళు. త్రాగుంట తను ఉండే ఇల్లు, డ్యూటీ వచ్చేసి భాగ్యనగరు. ఫీల్డ్ వర్క్ వెళ్ళేటప్పటికి ఏ ఊర్లోకి వెళ్ళాలన్నా వెళ్ళే వచ్చేటప్పటికి కూడా తను ఉమెన్స్ మీటింగ్కి అటెండ్ అయ్యేవాళ్ళు. ఇతర మీటింగ్స్ కూడా అంటే ప్రత్యేక కూడికలకు కూడా అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు. తను ఒక్కతే కాదు కానీ తన ఫ్యామిలీతో సహా వస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి ఆంటీ వాళ్ళకు ప్రేయర్ చేసినప్పుడు ఆంటీ అనేది అంకుల్ హెల్త్ నిమిత్తము ఒంగోలులో ఉండాలనుకుంటున్నామని. కానీ ఆంటీ యొక్క ఉద్దేశము అంకుల్ హెల్త్ నిమిత్తము ఒంగోలులో ఉండాలనుకుంటుంది. కానీ పరలోకమందున్న తండ్రి ఉద్దేశం ఏంటంటే ఒంగోలులో తను తెచ్చిపెట్టి ఉమెన్స్ మధ్య బాహాటంగా ఆంటీని వాడుకుంటా ఉన్నాడు స్త్రీల పరిచర్యలో. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా ఆధ్యాత్మికంగా ఆంటీ సిటీహెచ్ కంప్లీట్ అయ్యారు, ఇప్పుడు బీటీహెచ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే విద్యకు వయసు లేదు. ఆంటీ పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు. ఆంటీలో ఉన్న గొప్ప యొక్క ఆశ చూడండి, ఎంత ఎదుగుతున్నప్పటికి కూడా తను ఇంకా ఒక 1వ తరగతి స్టూడెంట్ లాగా చదువుకుంటా ఉంది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఉద్యోగరీత్యాగా మనం గమనించుకున్నట్లయితే సిడిపిఓ ప్రాజెక్ట్ ఆఫీసర్గా తన ఉద్యోగ సేవలు అందిస్తూ ఉన్నారు. అంత గొప్ప కేడర్లో ఉండి కూడా దేవుని పరిచర్యలో తను దేవుని మహింపరుస్తూ తన కుటుంబంతో మరి ముఖ్యంగా అంకుల సహకారంతో ఇంతవరకు దేవుడు తను వాడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇది నా పరిచర్య సమయాన్ని ఆంటీకి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో యేసుక్రీస్తు పేరట అందరికీ వందనములు. మరి ఈ దినము మరి 3వ రోజు మనము హోలీ వీక్ మరి జరుపుకుంటున్నాము. మరి 2 days కూడా మనము సిలువ యొద్ద నిర్ణయం గురించి మనం తెలుసుకున్నాము. ఈ 3వ రోజు కూడా అదే విషయం గురించి మరి తెలుసుకోబోతున్నాము. మరి వాక్యం చదివి ఉన్నారు. దీనిలో నుంచి మనం ఒక మూల వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనాన్ని నేను మూలవాక్యంగా తీసుకుంటున్నాను. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమన్ను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమమయుడా, కృపామయుడా, మా స్తుతుల కారణభూతుడైన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా తండ్రి, సాయం సమయ కాలంలో నన్ను ఇక్కడ నిలవబెట్టి ప్రభా నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ప్రభా తండ్రి, ఇదిగో ప్రభా బలహీనురాల్ని, ప్రభా తండ్రి జ్ఞానహీనురాల్ని ప్రభా నాయన ప్రభా అయినా కూడా తండ్రి నన్ను వాడుకుంటున్న గొప్ప దేవా స్తోత్రాలయ్యా. ఈ వాక్యం నిమిత్తం తండ్రి నాయన మాతో మాట్లాడి మాకు అర్థమయ్యే విధంగా తండ్రి నాయన మీ కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఈ సాయం సమయ కాలంలో మరి దేవుని గురించి మరి మనము మాట్లాడుకోవడం ఎంతైనా కానీ ఆశీర్వాదకరమని నేను భావిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మన సంఘ కాపరి గారికి చాలా కృతజ్ఞతలు తెలియచేసుకున్నాను. ఎందుకంటే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది దేవుని ద్వారా. ఒకళ్ళు అంటే ఇప్పుడు మనకి దేవుని ద్వారా యేసుక్రీస్తు మానవునికి ఎలాగైతే వచ్చి మన కొరకు ఇక్కడ మనుష్య రూపంలో ఉన్నారు, అలాగే మనకి దేవునికి మన సంఘానికి మధ్యగా మన పాస్టర్ గారు మనకి అన్ని విషయాల్లో ముందంజలో ఉండేలాగా మనల్ని తర్ఫీ చేయటంలో చాలా బాగా దేవుని చేత వాడబడుతున్న వ్యక్తిగా మనము పాస్టర్ గారు చూస్తాము. సంఘ కాపరి గారికి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అదేవిధంగా వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మనం చదువుకున్న వాక్యంలో చూసినట్లయితే సిలువ గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. సిలువ అంటే మనకు అందరూ తెలుసు కదండి. సిలువ ఇక్కడ ఉంది కదా, అందరం చూస్తూ ఉన్నాం సిలువని. క్రాస్ అంటాం కదా. సిలువ అనేది దేనికి సాదృశ్యము అంటే మన దేవునికి సాదృశ్యంగా ఉంది కదా. దేవుడు మనకు కనిపిస్తాడా? లేదు కదా. మనం చూసామా? చూడలేదు. కాబట్టి మనము ఎవరిని దేవునిగా చూస్తాము? సిలువని సాదృశ్యంగా మనము చూస్తాము. మనకు సిలువ అంటే ఎంత పరిశుద్ధమైనది, పవిత్రమైనది అన్నమాట. అందుకే ఆ స్థలంలోకి వెళ్ళాలంటే అందరం కూడా వెళ్ళడానికి భయపడతాము. కాబట్టి ఆ సిలువను మనం ఏం చేస్తున్నాము? దేవుని వద్ద మనము దేవుడిలాగా మనము భావిస్తున్నాము. యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనం సిలువనైతే అనుకుంటున్నాము. ఈ సిలువ అనేది ఆ శక్తిని గురించి కూడా మనం తెలుసుకున్నట్లయితే, మన క్రైస్తవ విశ్వాసములు అయితే అది ఎంతో మనకి ఆ శక్తి ఉన్నదని,
సిలువకి ఎంతో శక్తి ఉండబట్టే మనమంతా ఇక్కడ సజీవంగా ఉన్నామనేది మనము తెలుసుకోవచ్చు. ఆ సిలువ శక్తి అంతా శక్తివంతమైనది, బలమైనది. మరి ఇది ఒక ఆయుధంగా కూడా పరిగణించవచ్చు. దేనికి ఆయుధం అంటే సాతాను మనల్ని ఎప్పుడు మృంగాలని, మన చేష్టలు అంటే మనల్ని ఎప్పుడు పాపంలోకి లాగాలి అని చూస్తూ ఉన్న క్రమంలో సిలువ ఏం చేస్తుంది, మనల్ని ఆ అపవాది నుంచి మనల్ని సిలువ చెంతకు చేర్చుకొని తన రెక్కల చాటును మనల్ని భద్రపరుస్తుంది అనమాట. అది సిలువ యొక్క నిర్వచనము. అది కూడా కాకుండా యేసును సిలువ వేసినటువంటి స్థలము గొల్గొతా అనబడే ఒక కొండ మీద సిలువ వేసి ఉన్నారనమాట. మరి ఆ సిలువ అక్కడ యేసుక్రీస్తు వారిని అక్కడ సిలువ వేసినందు వలనే అక్కడ ప్రాముఖ్యత పొందిన స్థలంగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అదొక చిహ్నంగా ఉంది, అదొక ప్రతిరూపంగా కూడా ఉన్నట్లుగా మనం చూస్తామన్నమాట. దేవుడు బలియాగం అక్కడ మరణమయ్యారు కదా, అక్కడ మరణమయ్యారంటే మనము బాధపడవచ్చు, మనం ఏడవచ్చు. మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే మనము ఏడుస్తాము, తిరిగి రారని తెలుసు కానీ ఏడుస్తాము ఆ బాధకు, ఎందుకంటే అన్ని సంవత్సరాలు సాన్నిహిత్యంగా ఉన్నారు కాబట్టి మనం ఏడుస్తాము. కానీ ఇక్కడ మనము దేవుడు చనిపోయాడని మనం ఏడవకూడదు. ఎందుకు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, కానీ చనిపోయాడని బాధపడకుండా ఎందుకు సంతోషపడాలి? మన రక్షణ కావాలంటే యేసుక్రీస్తు సిలువలో మరణం కలిగినందువల్లే మనం ఈరోజంతా సజీవంగా ఇక్కడ మనము ఉండగలుగుతున్నాము, దేవుణ్ణి మనము ఇక్కడ స్తోత్రించగలుగుతున్నాము. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సిలువ గురించి కూడా మనము ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను అన్నమాట. అలాగే ఈ సిలువ యొద్ద నిర్ణయం అనేది చాలా చాలా సులభమైనది మరియు కష్టమైనది, రెండు విధాలుగా మనము భావించవచ్చు. సులభంగా ఉండొచ్చు అనుకుంటే అది ఈజీ అవుతుంది మనకి, లేదంటే చాలా కష్టంగా కూడా ఉంటుంది. ఎవరికి కష్టంగా ఉంటుంది, ఎవరికి ఈజీగా ఉంటుంది అనేది కూడా మనకి అంటే అర్థమవుతూ ఉంటుంది. మొదటిగా మనము పశ్చాత్తాప శక్తి గురించి అనుకుందాం. పశ్చాత్తాప శక్తి, పశ్చాత్తాపం అంటే తెలుసు కదా మనందరికీ. ఏదైనా సరే ఒక తప్పు చేసినప్పుడు, ఒక పాపం చేసినప్పుడు మనము రియలైజ్ అవుతాం, దాన్ని పశ్చాత్తాపం అంటాము. అయితే లూకాసు వార్త 23వ అధ్యాయం, ఇప్పుడు మనం చదవని వాక్యంలోనే లూకాసు వార్త 23వ అధ్యాయము 33, 34 వచనాలను ఒకసారి చదువుకుందాం. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే వారు కపాలం అనబడే స్థలానికి వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తుని సిలువ వేసిన క్రమంలో కుడివైపున ఒక దొంగ ఉన్నారు, మనకందరికీ తెలిసిన విషయం అది. ఎడమ వైపున ఒక దొంగ ఉన్నారు, ఇద్దరు దొంగలు చెరి ఒకవైపు ఉన్నారు. కానీ అక్కడ సిలువ వేసేది ఎందుకంటే వాళ్ళు బందిపోటు దొంగలని మనకు తెలుసు, కానీ బందిపోటు దొంగలు ప్లస్ వాళ్ళు వచ్చేసి అక్కడ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తే గనక, అక్కడ రాజ్యాంగంలో ఉన్న రూల్స్ని కానీ వ్యతిరేకించినప్పుడు అక్కడ తప్పకుండా సిలువ అనేది వేయడం జరుగుతుంది అన్నమాట. గవర్నమెంట్ని ఎదిరించకూడదు, వారు చెప్పిన రూల్ ప్రకారమే వెళ్ళాలి. కాబట్టి అక్కడ ఏంటంటే అలాంటి వారికి అక్కడ సిలువ అనేది వేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మన యేసుక్రీస్తు కూడా ఎందుకు సిలువ వేశారంటే, ఆయన ఏం చెప్పాడు అక్కడ, నేను రాజుని అని చెప్పాడు కదా. రాజు అంటే అక్కడ ఒక రాజు ఉండగా మళ్ళీ ఈయన రాజు ఎలా అవుతాడు అంటే, వాళ్ళు లోకానుసారంగా వాళ్ళు ఆలోచిస్తూ ఈయన ఇక్కడ రాజు ఉంటే మళ్ళీ ఇంకొక రాజు ఎక్కడి నుంచి వస్తాడు, ఈయన యూదుల రాజు అనేది అక్కడ వాళ్ళకి నచ్చలేదన్నమాట. అందుకోసంగా యేసుక్రీస్తు వారిని కూడా అక్కడ సిలువ వేయడం జరిగింది. ఇద్దరు దొంగలను కూడా సిలువ వేసినప్పుడు అయితే ఒక దొంగ ఏమంటున్నాడంటే ఇక్కడ ఇద్దరు దొంగలు కూడా మొదట్లో ఏం చేశారు, ఇద్దరు కూడా అవమానిస్తూ ఉన్నారు, బయట అంతా కూడా అవమానిస్తూ గేలి చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు కూడా, ఒక దొంగ ఫస్ట్ రియలైజ్ అవ్వలేదు, కానీ ఇద్దరు అవమానిస్తూ గేలి చేస్తూ అని నవ్వుకుంటూ అలా ఉన్నారు. హింసిస్తూ ఉన్న వారి గురించి అందరి గురించి కూడా దేవుడు ఒక మాట అంటున్నాడు. వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నా కూడా, బయటంతా అపహాస్యం చేస్తున్నవాడు కూడా దేవుడు ఒక మాట ఇక్కడ అన్నాడు అనమాట. ఏమన్నాడు, తనను హింసించిన వారిని, అవమానపరిచిన వారిని, అపహాస్యం చేసిన వారిని ఇద్దరు దొంగలు కూడా అలాగే చేస్తున్నారు. అటువైపు వెళ్ళి వచ్చేవాళ్ళంతా అలాగే చేస్తున్నారు. అంటే ఇది గ్రామానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. అందరూ అటువైపు వెళ్తూ వస్తూ కూడా అక్కడ అపహాస్యం చేస్తూ ఉన్న క్రమంలో దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, వీరేం చేయుచున్నారో వీరెరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. ఎంత దయార్థ హృదయం అండి, క్షమించమని అనడం. క్షమించడం అంటే అది చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే మనము క్షమించలేము, అన్ని విషయాలు మనము క్షమించలేము.
మనము చిన్నదానికంటే అది పెద్ద విషయం కాదు, కానీ చిన్న విషయమైనా కూడా మనకి రోషము, పౌరుషము, కోపము ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అవి మనలో ఎక్కువగా మానవుల్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కానీ ఆయన దేవుడు కదా, మానవ రూపంలో వచ్చినా కూడా ఆయన దేవుడు. ఆయనకైతే ఎంత ఓర్పు, ఎంత సహనం ఉంది. ఇదంతా కూడాను ఒక దొంగ చూస్తూ ఉన్నాడు, ఒక దొంగ అనుకుంటూ ఉన్నాడు. ఒక దొంగ ఏమో ఇంకా రియలైజ్ అవ్వాలి, ఆయన ఏమో తిడతానే ఉన్నాడు. అయితే ఇంకొక దొంగ ఆలోచిస్తూ ఈ మాటలు, ఈ మాట క్షమించమని అడగడము, తర్వాత ఆ ఓర్పు, ఆ సహనము, అన్ని బాధలు పడుతున్నా అంటే అందరూ కూడా అక్కడ ఎన్నో మాటలు అంటూ ఉన్నా కూడా వాళ్ళందరినీ, మనకి 7 మాటలు ఉన్నాయి కదా, 7 మాటల్లో ప్రతిదీ కూడా ఆయన ఓర్పు, సహనం, బాధ్యత, అనుబంధం ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా రెండవ దొంగ చూస్తూ ఉన్నాడు అనమాట. చూస్తూ ఉన్న క్రమంలో అప్పుడు అతనిలో పశ్చాత్తాపం చిన్నగా రావడం, ఆలోచన క్రమం పెరగడం అక్కడ జరిగిందనమాట. ఈ క్రమంలో ఇప్పుడు దొంగ ఆలోచిస్తూ ఉన్నాడనమాట. అనుకుంటున్నాడు, ఈయన ఇన్ని బాధలు పడుతున్నాడు, మనకు కొంచెం ఏదైనా దెబ్బ తగిలితే, ఇప్పుడు చెంప మీద కేసి ఎవరైనా కొట్టారనుకోండి, మనం ఏం చేస్తాము, తిరిగి కొడతాం కదా. ఎందుకంటే మనకి అంత పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ని తట్టుకోలేక మనం ఏం చేస్తాము, కొట్టేస్తాం. కానీ దేవుడు అన్ని దెబ్బలు, బాధలు, అవమానం భరిస్తూ ఉన్నా కూడా వీరిని క్షమించమన్నాడని ఈ దొంగ అట్లా రియలైజ్ అయిపోయి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. రెండో దొంగలైతే ఎలాంటి చల్లము లేదనమాట. అతను ముందు ఎలాగైతే సిలువలో ఫస్ట్ వేసి ఉన్నారో అదే విధంగా తన ఆలోచన విధానము ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తాము. అలాగే రెండవదిగా విశ్వాసం యొక్క గొప్పతనం. విశ్వాసము అంటే ఇక్కడ దేవుడు మాట చెప్తున్నాడు కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు ఏదైనా చేయగలరు. ఇక్కడ కొండనైనా మనం తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టగల శక్తి మీకు వస్తుంది, దేవుడు సెలవిస్తున్నాడు వాక్యం ద్వారా. అయితే అలాంటి విశ్వాసాన్ని మనలో ఎవరూ కలిగి ఉన్నా కూడా ఎన్నో మనము చేయగలం అన్నమాట. అది నిజమైన విశ్వాసం ఉండాలి. కొంచెం అంత ఉంటే, ఆవగింజ చాలా చిన్నది, అంత విశ్వాసం ఉంటే చాలని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఆ విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 41 వరకు. చాలు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వ్రేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు దూషిస్తూ ఉన్నా కూడా ఏమంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకో ముందు. ఇంకా అది కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, నిన్ను నువ్వు ముందు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించవయ్యా, ఎందుకంటే నువ్వు దేవుడు అంటున్నావు కదా, నువ్వు రాజు అంటున్నావు కదా. అలాగా ఎగతాళిగా ఇంకా అతను మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ దేవునికి ఏమాత్రం కోపము రావట్లేదు. ఎంతో ప్రశాంతంగా, నిమ్మళంగా, ఆయన అంతా ఓర్పుగా ఉన్నాడనమాట. అయితే రెండో వాడు ఏమంటున్నాడంటే, రియలైజ్ అయి ఉన్నాడు కదా, ఇక్కడ పశ్చాత్తాపం కలిగి జీవించినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఆయన ఏమంటున్నాడంటే, రెండవ దొంగ ఏమంటున్నాడంటే, అప్పుడు పశ్చాత్తాపం వచ్చిన క్రమంలో ఆ దొంగను చూసి ఏమంటున్నాడంటే, ఇక్కడ గద్దించాడు కదా. మనం కూడా అనగలగాలి ఇంకొకళ్ళని. మనకి అలా ఉన్నప్పుడు ఆ సిచ్యుయేషన్స్లో మనం కూడా అలాగ ధైర్యంగా పశ్చాత్తాపం కలిగి అనగలగాలి. అయితే అతను ఏం చేస్తున్నాడు, గద్దించి నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు, అది మనకి సరిపోతుంది కానీ ఆయనకి సరిపోదు, ఈ శిక్ష అతను అర్హుడు కాదు అని అతను రియలైజ్ అయ్యాడంటే అతను ఎంతగా ఆలోచించాడో చూడండి. ఎక్కడున్నాడు, అతను మరణశయ్య మీద ఉన్నాడు, సెలవులో చనిపోయే స్థితిలో ఉన్నాడు. అయినా అంత ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దేవుడు అని గుర్తించాడు, ఈయనే నిజమైన దేవుడు, ఈయన రాజ్యంలో నాకు స్థానం ఉంటే బాగుండు కదా అని ఆలోచనలో ఆయన పశ్చాత్తాపడి విశ్వాసాన్ని పెంచుకున్నాడు అనమాట. అంతటి విశ్వాసాన్ని పెంచుకున్న గొప్ప ఈయన రెండవ దొంగగా మనము గమనించవచ్చు. మనం తగిన వాటికి, అవును కదండి, ఈ లోకంలో ఏదైనా తప్పు చేస్తే శిక్ష పడుతుంది కదా, దాంట్లో కోర్టులో ఏదన్నా అయినప్పుడు తప్పు ఉందా లేదా చూసుకున్నప్పుడు విడుదల ఉంటుంది. కానీ దేవుని దగ్గర చివరి నిమిషంలో తప్పున్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎడల మనం విశ్వాసం కలిగి జీవిస్తే కనుక ఆయన మనకి స్థానం ఇచ్చి, పరలోకంలో స్థానం ఇచ్చే దేవుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినట్లయితే
ఆయన దూషించకుండా అసలు భయపడ్డాడు కూడా దేవుని చూసి. ఇంత గొప్ప దేవుడా, ఇంత గొప్ప దేవుడు నేను అసలు చూడలేదే, నేను వినలేదే, ఇప్పుడే వింటున్నాను అని అసలు చాలా ఆశ్చర్యానికి గురైనట్టుగా, అతను చాలా ఆలోచించేవాడుగా, ఎంతో దేవుడు అంటే అంత భయము భక్తి అన్నీ కూడా సమయంలో అతనికి వచ్చినట్టుగా, చనిపోతానులే నాకెందుకు అనేది కాకుండా, అంటే చివరి నిమిషంలో కూడా మనము ఏమవ్వచ్చు, రక్షణ పొందొచ్చు అన్నమాట. అది మనకి ఈ వాక్యము తెలియజేస్తూ ఉంది. అతను విశ్వసించాడు, నమ్మాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు శిలువపై బాధపడుతున్నా కూడా ఏం చేశాడు, అతడు యేసు రాజ్యాన్ని, యేసును చూసి ఆ రాజ్యాన్ని నమ్మాడు. ఇతని నిత్య రాజ్యం ఎక్కడుందనుకున్నాడు, యేసుక్రీస్తు రాజ్యము, నిత్య రాజ్యం అనేది అతను నమ్మినట్టుగా మనము చూస్తున్నాము. పరిస్థితులు ఏదైనా సరే, పరిస్థితి అంటే అక్కడ ఉన్న క్రిటికల్ పరిస్థితిలో కూడా ఆయన అట్లా ఉన్నాడంటే నిజంగా ఆ రెండవ దొంగకి మనము చాలా అంటే మనం తెలుసుకోవాలి, చాలా విషయాలు అతని ద్వారా మనము తెలుసుకోవాల్సిన వారముగా ఉన్నామన్నమాట. తర్వాత మళ్ళీ అలాగే లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనంలో చెప్పాడు కదా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనను. అప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన విశ్వాసం కలిగిన తర్వాత, నిజమైన దేవుడు అని తెలిసిన తర్వాత, ఇంత నిజమైన నిత్యరాజ్యం అని తెలిసిన తర్వాత అప్పుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడు అనమాట. నిజంగా ఆ మాట పలకడం అనేది మనకైతే అప్పుడు ధైర్యం వస్తుందో లేదో, కానీ ఆ మాట అనడానికి అతను ఏమి బాప్తిసం తీసుకోలేదు, మంచి పనులు చేయలేదు, కనీసం చేయడానికి సమయం కూడా లేదు ఇంకా. ఎందుకంటే ఆయన అక్కడ సిలువలో మరణించాలి అక్కడ, కాబట్టి సమయం కూడా లేదు. అయినా అంటున్నాడు, నమ్మాడు కాబట్టి, విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి అంటున్నాడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నిజంగా ఎంత ధన్యత అండి. ఆ దొంగ ఎన్ని దొంగతనాలు, అంటే ఎంతమంది దగ్గర ధనము దోచుకొని ఉంటారు, ఎంతమందినో చంపుండో. బందిపోటు దొంగలంటే సామాన్యులు కాదు కదా, మరి రాజ్యాన్ని ధిక్కరించిన వారుగా ఉన్నారు, ఎన్నో చేసిన పాపాలు చేసిన వారుగా ఉన్న అతను అంత దొంగ మరి రియలైజ్ అయ్యాడంటే ఆ కొంచెం టైంలోనే, కొద్ది టైంలో రియలైజ్ అయ్యి ఆయన ఏమంటున్నాడంటే, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవని అడుగుతున్నాడు. ఎంత ధన్యత ఆ దొంగకి చూడండి. మరి అలాంటి పరిస్థితిలో మనము గనక ఎవరైనా ఉన్నామంటే, నేనైనా సరే, మీరైనా సరే, మనం ఎవరమైనా సరే ఇలాంటి పరిస్థితిలో ఉంటే మనం దేవుణ్ణి అడగగలుగుతున్నామా, నీ రాజ్యంలో నాకు స్థానం అయ్యా, నువ్వే నిజమైన దేవుడివి, నీదే నిత్య రాజ్యము అని మనము అనగలుగుతున్నామా, లేకపోతే ఊరికే చర్చికి అలా వచ్చేసి క్రైస్తవులాగా వచ్చి వెళ్తూ ఉన్నామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలండి ప్రియా దేవుని బిడ్డలారా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మూడవదిగా దేవుని కృప ఉచితం, తద్వారా రక్షణ. దేవుని కృప మన మీద చాలా ఉచితమైనది, ఆయన కృప చాలా ఉచితమైనది, తద్వారా మనకేమొస్తుంది, ఆయన కృప ద్వారా మనకి రక్షణ వస్తుంది. ఎలా అంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, చాలు ఇక్కడ మనం చూసినట్లయితే 23వ అధ్యాయం 43వ వచనంలో ఈ దొంగ అన్న మాటకి, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడైతే ఆ దొంగ రియలైజ్ అయ్యి ఆ మాట అన్నాడో, దేవుడు వెంటనే యేసుక్రీస్తు వారు ఏమన్నారు, ఎంత ప్రేమ అండి, మనం అంటే ఎంత ప్రేమ మరి కదా, అన్ని తిట్టారు, అన్ని చేశారు, అంత అవమానపరిచారు. ఈ దొంగ కూడా ఫస్ట్లో అలాగే అన్నాడు. కానీ ఎప్పుడైతే నిజంగా మనం హృదయంతో ఆయన విశ్వసిస్తామో, నమ్ముతామో, ఆయన దేవుడు ఏమంటున్నాడు, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా కదండి, ఎంత ప్రామిస్ చేస్తున్నాడు ఆయనకి. నిజంగా ఆ మాట అన్నప్పుడు ఆ దొంగకి ఎలా ఉండాలి, అసలు ఆ టైంలో అతను ఎలా ఫీల్ అవ్వాలి కదా. ఉరిశిక్ష వేసే వాళ్ళకి, నీకు ఉరిశిక్ష రద్దయిందంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, అసలు ఎలా ఉంటారు. మరి అలాంటి సమయంలో మరి ఈ రక్షణ మార్గంలోకి ఈయన తీసుకెళ్ళడానికి మరి దేవుడు, అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నీతో నిశ్చయముగా, ఎలా చెప్తున్నాడంటే నిశ్చయంగా నీతో నేను చెప్పుచున్నానని చెప్తా ఉంటే, ఇంకా ఆ దొంగకి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి కదా. ఆ దొంగ మంచి పనులు చేయడానికి టైం లేదు, కానీ బాప్తిసం తీసుకోవడానికి టైం లేదు, కానీ ఆ దొంగ చాలా పరలోక రాజ్యానికి అర్హత సంపాదించాడు కొద్ది టైంలోనే. మనం కూడా ఏంటంటే మనకి టైం లేదు, అవును దేవుడు చాలా టైం ఇస్తాడు మనకి, కానీ టైం లేదు. అన్నిటికీ ఏమంటాం మనం, టైం 24 గంటలు రోజుకుంటుంది, కానీ టైం లేదు, దేనికి టైం లేదంటాం. ఎందుకంటామంటే బద్ధకం అవ్వచ్చు బహుశా, లేకపోతే నిర్లక్ష్యం అవ్వచ్చు, ఇంకా ఇలాగ ఎన్నో ఉంటాయి. ఇవన్నిటిని మనము దృష్టిలో పెట్టుకొని అలాగే మనము అనొచ్చు. కానీ దేవుడు ఇప్పుడే వచ్చాడనుకోండి, మనం ఏం చేయగలం, ఆ బద్ధకాన్ని ఎలా వదిలించుకోగలం, ఆ నిర్లక్ష్యాన్ని ఎలా వదిలించుకోగలం,
దేవుడు ఇప్పుడే వస్తాడేమో మనకు తెలియదు కదా. మనం మెలకువగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. మనం నిద్రపోతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? దేవుడు నిజంగా వచ్చేస్తే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనము ఇప్పుడు వెళ్ళేవారిగా ఉన్నామా? దేవునితో వెళ్ళేవారిగా ఉన్నామా? విడిచిపెట్టబడేవారిగా ఉన్నామా? ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి మన రక్షణ పనుల వల్ల కాదు, కానీ మనకి ఈ రక్షణ అనేది మన పనుల వల్ల కాదు. దేని వల్ల వస్తుంది? దేవుని ఉచితమైనటువంటి కృప వల్ల వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ. అవును కదండి. దేవుని సన్నిధికి మనం వస్తున్నాము, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, పాటలు పాడుతున్నాము. కానీ అది ఎలా చేయాలి? హృదయ శుద్ధితో చేయాలి, హృదయాంతరాల్లో నుంచి చేయాలి. కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. అవునా? దేవుడు అడుగుతుంది అదే కదా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు. అంటే ఇంక హృదయంలో ఎవరికి స్థానం లేదు. మొదటి స్థానం మనం ఎవరికి ఇవ్వాలి? యేసుక్రీస్తు వారికే ఇవ్వాలి. కాబట్టి అలాగ మనం ఇస్తున్నామా లేదా అనేది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రతి మనిషికి కూడా ఒక నిర్ణయం ఉంటుందా? మనం ఒక నిర్ణయం తీసుకుంటాం కదా. ఇప్పుడు నేనేమనుకున్నానంటే, తను చెప్పినట్టుగా పీజీ చేయాలనుకున్నాను. అది ఎప్పుడు కోరిక అంటే, ఇప్పుడు కోరిక కాదు నాకు, ఎప్పుడు కోరికో అది. అయితే నాకు కొన్ని పరిస్థితుల వల్ల నేను చదవలేకపోయాను. నా కోరిక నేను చనిపోయే లోపల తీరకపోతే మళ్ళీ నాకు ఇబ్బంది అని నేను ఇప్పుడు రాస్తూ ఉన్నా. ఒక కోరిక మనలో ఉందంటే మనకు తాపత్రయం వస్తుంది కదా, అది అయ్యేదాకా మనం నిద్రపోం కదా. మరి అలాగే దేవుని విషయంలో కూడా ఎందుకు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మనం దేవునిలో ఉండాలనేది ఎందుకు అనుకోవడం లేదు? అనుకోవాలండి. దేవునిలో ఉంటే కనుక మనకి శాంతి సమాధానం, అసలు కోట్లు పెట్టినా మనకి ఇప్పుడు శాంతి సమాధానం వస్తాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే శాంతి అనేది, సమాధానం అనేది ఇళ్లల్లో ఉండడం, కుటుంబాల్లో ఉండడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి అది రావాలంటే మనం దేవుని చెంతకి తప్పకుండా చేరవలసిన వారంగా ఉన్నామన్నమాట. మనం సమయం కోసం వేచి ఉండొద్దండి. ఎప్పుడు ఇంకా రేపు తీసుకుంటాలే, వచ్చే నెలలో తీసుకుంటాలే, లేకపోతే ఒక సంవత్సరం తర్వాత తీసుకుంటాలే, అప్పటి వరకు నాకు కొంచెం పనులు ఉన్నాయి, ఇలాగ మనం ఎప్పుడు కూడా టైంని దాటవేయకుండా సమయము ఎప్పుడైతే మనం అనుకున్న వెంటనే నిర్ణయం తీసుకొని దేవునిలో ఉండాలనేది దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా మన లక్ష్యం ఏంటంటే దేవునితో నిత్య సంబంధం దేవునిలో మనం నిత్యము ఆయనతో సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం నిత్యం ఆయనతో ఉంటే కనుక ఏ అపవాది మన దగ్గరికి రాదు. ఎలాంటి చర్యలు కూడా మనము చేయడానికి సాహసించం. ఎందుకు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని చూసేది పారిపోతుంది అనమాట. ఎందుకు? మన పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తుంది? మన దగ్గరికి రావడానికి సాతాను, అపవాది భయపడుతుందా లేదా? భయపడి మన దగ్గరికి రాదు. కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు అనమాట. ఇలాగా మొదటి దొంగ పశ్చాత్తాపడకుండా ఏం చేశాడంటే, సరే నిర్ణయం తీసుకోలేదు. రెండవ దొంగ అయితే పశ్చాత్తాప పడ్డాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. శిలువ యొద్ద తీసుకున్న ఒక నిర్ణయము నిత్య జీవాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. తర్వాత చూద్దామనొద్దండి, ఆలస్యమైనా కూడా సరే దేవుని వైపు మనము తిరిగేవారిగా ఉందాము. అలాగే మన పాపాలన్నీ ఒప్పుకొని ఆయన విశ్వాసంతో ఆయన పిలుపులో మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామని. ప్రేమామయుడా, కృపామయుడా, మా స్తుతుల కారణభూతుడైన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళని స్తోత్రాలు వందనాలయ్యా. మమ్మల్ని ఇంతవరకు కరుణించి కాపాడి నడిపించిన గొప్ప దేవ, స్తోత్రాలయ్యా. ఇది సాయం సమయకాలంలో మీ వాక్యాన్ని నాయన మరి ఇదిగో నేర్చుకున్నటకు, నాయన ధ్యానించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మాతో మాట్లాడిన గొప్ప దేవా మీకు స్తోత్రాలయ్యా. మరి ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరు కూడా సిలువ యొద్దన తండ్రి నాయన నిర్ణయాన్ని తీసుకున్నట్టుకు ఆలస్యం చేయకుండా తండ్రి నాయన మీ చెంతకు చేరే బిడ్డలుగా తండ్రి నాయన ప్రతి విషయంలో కూడా తండ్రి నాయన మీ బిడ్డలుగా జీవించటకు మీకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే మరొకసారి అధ్యక్షుల వారికి, అలాగే సంఘానికి, సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సమయానుకూలంగా చక్కటి వర్తమానం అందించిన ఈ దిన స్పీకర్ గారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. తదుపరి సమయాన్ని మన సంఘ కాపరి గారికి అప్పగిస్తూ ఉన్నాము. చాలా చక్కని వాక్యం విన్నాం. థ్యాంక్ యూ. ఓకే, నాకు అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో 6వ వచనం గుర్తొస్తూ ఉంటుంది. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్న కాలాన్ని మన స్వాధీనంలోకి తెచ్చుకోకుండా ఆ కాలాన్ని ఆయన స్వాధీనంలోనే పెట్టి చెప్పడం అనేది అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి 3 రోజులు కూడా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కూడా టైం చాలా చక్కగా స్పీకర్స్ ముగ్గురు కూడా టయాన్ని ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉపయోగించారు. అంతేకాదు చాలా మంచి విషయాలు. 3 ఒకే అంశమైనా కూడా 3 ప్రసంగాలు డిఫరెంట్గా ఉన్నాయి. మీరు గమనించారు లేదు కదా? అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా మంచి ఆత్మీయ అర్థాలతోటి, సిద్ధపాటుతోటి, ప్రార్థనతోటి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం.
మరి ముఖ్యంగా సంగీత లక్ష్మి యొక్క చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆమెకు టైం ఉండదు. ప్రజెంట్ జాబ్ చాలా రిస్క్తో కూడినటువంటిది, మోస్ట్ రెస్పాన్సిబిలిటీ జాబు, ఉన్నతమైన ఆఫీసరు, ఇవన్నీ ఉండి కూడా ఇంతగా ప్రిపేర్ అవ్వటం అనేది చాలా గొప్ప విషయం. చివరిగా అందరూ నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో నేటి ఆరాధనని మనం ముగించుకుందాం. దయగల ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి సిలువ యొక్క నిర్ణయం, ఈ అంశం గురించి మీరు మాతో చాలా స్పష్టంగా లేఖన పరిశీలనలో నుంచి లేఖనాల సారాంశాన్ని నీ బిడ్డల ద్వారా అందిస్తున్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి అందరూ జాబ్స్ చేస్తూ ఉన్నారు, చాలా బాధ్యతలు ఉన్నాయి, కుటుంబము, ఉద్యోగము, ఆరోగ్యము, ఇలాంటివన్నీ అయినా కూడా ఎంతో ప్రార్థనతో, విశ్వాసంతో, ఆత్మీయతతో, భక్తితో, భయంతో సిద్ధపడి అందిస్తున్న సందేశాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, అలాగే రేపు జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరు దీవించండి. 7 వర్డ్స్ సిద్ధపరచండి, బాప్తిస్మాలకి సిద్ధపరచండి, ఈస్టర్ ఆరాధనకి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు వాక్య పరిచర్య చేసిన బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ రేపు జరిగే కార్యక్రమంలో కూడా సహాయం చేయండి ప్రభా. సంవత్సరానికి ఒకసారి జరిపేటువంటి కార్యక్రమంలో ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా, ఏముందులే పర్వాలేదు అని ఆగిపోకుండా, ఎందుకంటే ఇప్పుడు మేము మిస్ అయితే మరలా 1 year దాకా ఈ కార్యక్రమంలో మేము పాల్గొనలేము. అప్పుడు కొంటామో మీరు అక్కడ వస్తుందో వెళ్ళిపోతామో కూడా తెలియదు తండ్రి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచి ఆత్మీయ సహవాసాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగనే భూమి నుండి నెరవేరుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయ తలంపులకి కావలి ఉండి నడిపించునుగాక, ఆమేన్.